ఏమైంది బాయ్? పెయ్యంత దెబ్బలేంది? ఎవడన్నా కొట్టిండా? మా కొత్తగా వచ్చిన ఎస్ఐ ఉన్నాడు కదన్నా, ఆడు ఎచ్చరకు పోయి జిత్తుగాడి క్రికెట్ బెట్టింగ్ మీద రైడింగ్ చేసిండన్న. ఆడు మా వాళ్ళందరినీ సాగు కొడుతున్నాడన్న. నేను తప్పించుకొని వచ్చిందన్న. అన్న జర బాయిని పిలవండి ప్లీజ్. పబ్లిక్ ఇట్లా ప్రాబ్లం వస్తే పోలీసుల దగ్గర పోతారు, అదే పోలీసులకి ఇట్లా ప్రాబ్లం వస్తే బాలాబాయ్ కాడికి వస్తారు. ये मेरा जहां, ये मेरा घर मेरा आशिया, ये मेरी दुनिया, तेरा काम क्या है यहाँ? ये मेरा जहां, ये मेरा घर मेरा. పాట పిందెవడితే పాట మారిందంటే అన్న నరాలు తీసి వీణా వాయిస్తాడు. అది లెక్క. कांटों की राहें मिले, कलियां बिछा दे वहाँ. అన్న మీకు పుణ్యం ఉంటుందన్న, మీకు దండం పెడతాను కొంచెం విలువరన్న. దండం పెట్టంగానే ఒరాలి అనేక దేవుడు అనుకుంటున్నావా? రైడ్ లో రికవర్ చేసిన 2 లక్షలు నేను తీసుకోండి అన్న ప్లీజ్. బోళాను పిలువ. అరే చూడరా, బోళానా ఇది ఓకే. బిఎస్టీ ఎవరు కడతారు? జిఎస్టీ కదన్నా. ఏ బిఎస్టీ సెటిల్మెంట్. ఓకే అన్న, మేము చందాలు వేసుకొని మరీ ఇచ్చేస్తాం అన్న. ప్లీజ్ అన్న బోళన్న పిలవండి అన్న. బోలాబాయ్ డీల్ ఓకే. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేద్దామని. అజయ్ నా ప్యారీ రామ్ ప్యారీ. నొప్పయిందా? చివ్వు మంది. ఏం రొమాన్స్ ఇస్తున్నా? ఏందిదే? ఏ మేరా అడ్డా హై, ఇది నా అడ్డా, ఇది నా ఇలాకా. ये मेरा जहां, ये मेरा घर मेरा आशिया, ये मेरी दुनिया, तेरा काम क्या है यहाँ? ये मेरा जहां. నేను మాటలు మాట్లాడుతుంటే వాడు పాటలు పడతాడేందిరా? తమ్ముని పాట మస్తుందిలే. జబర్దస్త్ గా ఉంది. పప్పి పప్పి అంటే కుక్క పిల్ల అనుకున్నాను. నువ్వేందిరా పొగగొట్టం లెక్కన ఇంత పొడుగున్నావు? అవ్వనా నిచ్చెనేసుకొని ఎక్కినా కూడా అంతటట్లేడుగా ఇడు. రే పప్పే కుమ్మేరా. మీ పప్పి గాని పిప్పి చేసిందన్న. ఇది నా ఏరియా. కొట్టే దవడలు పగులుతాయి. ఏద్రా హౌలేగాడు లెక్క ఏరియాలు డివైడ్ చేసి మాట్లాడుతున్నావు? ఈ స్టేట్ డివైడ్ అయినా అందరూ నా వాళ్లే. ఆల్ ఏరియాస్ ఆపనాయ్. నాకు హద్దులు లేవు, సరిహద్దులు లేవు. బోలో మత్తానా, నా వెనక మాఫియా ఉంది. అరే ఓ దొడ్ది మాక్, నీ వెనక మాఫియా ఉంటే నా వెనక దురియా ఉంది బే. నేను వచ్చిందంటే నీ ఎంట్రీ ఎగ్జిట్ ఏకమైనట్టే. ఇప్పుడు అన్న అంటుంది ఏంటంటే ముందు వెనక ఏకో జాత హై.
చేస్తున్నావు? వంచి వంచి వంగదీసి చించి చించి చిందులేపిస్తా. నాతో పెట్టుకుంటే గుడ్లు తీసి చేతిలో పెడతా. నన్నే జైలుకు పంపిస్తావురా? ఎందుకు నీకు ఇవన్నీ? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అవునరా, ఇతను ఏరే పెద్ద రౌడీ అమ్మా, రిస్క్ అవుతుంది. వెళ్ళిపో, నువ్వు వీడికి వెళ్ళిపోమా. జీతు దొంగ దెబ్బతీస్తావు కదా. చాలా రక్తం పోతుంది. మమ్మల్ని ఎవరో పొడి చేశారండి. పోనీ ఈ ఎనుపోట్లు నాకు మావులే. పో ఇక్కడి నుంచి. డాక్టర్ని పిలవండి. ఏమైందమ్మా, ఏమైంది? ఎవరో కత్తితో పొడిచారు. ప్లీజ్ త్వరగా డాక్టర్ని పిలవండి. కత్తిపోట పోలీస్ కేసు. ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, తర్వాత అడ్మిట్ చేసుకుంటాం. అయ్యో, చాలా బ్లడ్ పోతుంది. లేట్ అయితే ప్రాణం పోతుంది. ప్లీజ్ సిస్టర్, ప్లీజ్ ఎలాగైనా ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. ఇంతకీ అతను మీకు ఏమవుతారు? నాకు అన్నయ్య, మా అన్నయ్య. ప్లీజ్ అండి, ప్లీజ్ త్వరగా ట్రీట్మెంట్ చేయండి. అన్నయ్య ఏం చెప్తుంది కదా, ఎంత బ్లీడ్ అవుతుందో చూడు. అర్జెంట్గా ముందు ఎమర్జెన్సీకి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. నేను డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాను. మీకేం కాదండి, మన హాస్పిటల్కి వచ్చేసా. మీకేం కాదు. ఏమ్మా, మీ అన్నయ్యకి అర్జెంటుగా ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి. నాది కూడా ఓ పాజిటివే, నేను ఇస్తాను. ఏమ్మా, కరెక్ట్ టైం తీసుకొచ్చి మీ అన్నయ్య ప్రాణాలని కాపాడుకున్నావమ్మా. వాడికి షిఫ్ట్ చేశాము, నువ్వు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ సిస్టర్. మీ అన్నయ్యకి ఏం పర్లేదమ్మా, రేపు డిశ్చార్జ్ చేస్తాం. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాం, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. బాబా బాబా, మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందా ఆంటీ?
మీరు ఏం చేసినా తిన్నాక తినబుద్ధి అవుతుంది. కంగారు పడకుండా తినమ్మా. నువ్వు తిన్నాక మిగిలినవి ప్యాక్ చేసి పంపిస్తాను. వస్తే నా ఫ్రెండ్షిప్ ని ఏం వాడుకుంటున్నావే? ఆంటీ కూడా నా ఫ్రెండేనే. అంత గబగబా తినకమ్మా, అరగదు. పర్లేదు ఆంటీ. తిన్నది చాలు, కాలేజ్ కి టైం అవుతుంది, పద. కదా ఈసారి డాక్టర్ మాట వినకపోతే మనం ఏందో చూపిస్తాం. ఏం డాక్టరు మంచుకున్నావా? ఆ సేల్ అగ్రిమెంట్ మీద సంతకం పెడితే ఇల్లు రిజిస్టర్ చేసుకుంటాం. ఇదివరకే చెప్పాను కదండి, ఇల్లు అమ్మాలనుకోవట్లేదు సార్ నేను. ఎవరు మీరు? ఏంటది? నాన్నగారు. ఎవరు? చెప్పాంగా, ఈ పక్కనే 200 కోట్ల రూపాయలతో పెద్ద షాపింగ్ మాల్ కడుతున్నాం. దానికి పర్ఫెక్ట్ పార్కింగ్ ప్లేస్ మీ ఇల్లు. అమ్మితే మీకు డబ్బు వస్తుందిగా. అలా కాదండి, ఇది మా తాతయ్య కట్టిన ఇల్లు, మా అమ్మ నాన్న జ్ఞాపకాలు. నా మాట అంటే మీకు డబ్బు వస్తుంది, లేదంటే ఏదో రాత్రి పూట బుల్డోజర్ వస్తుంది. ఈ ఇంటితో పాటు మీ ప్రాణాలు పోతాయి. నాకేం తెలవదు. రేయ్, వారం రోజులు ఇల్లు మనదవ్వాలి. నాన్నగారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. మనం వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్ కాదే, ఇలాంటి వాళ్ళందరినీ రఫ్ ఆడించే రౌడీ బాస్ ఒకడు ఉన్నాడు. బాడీ గిట్ల గాల్లో తేలిందంటే ఇది ఖచ్చితంగా మన రౌడీ బాస్ దెబ్బే. అన్నా గరం గరం మసాలా చాయ్. థ్యాంక్స్ రా. బోలా అంటే ఈయననే మస్తున్నాడు కదా. ఏ, నేను హాస్పిటల్లో జాయిన్ చేసి బ్లడ్ ఇచ్చి కాపాడానన్నానే, ఇతనే. అయితే ఇంకేంది, మన పని ఫ్రీలో అయిపోయినట్టే. పది చెప్దాం. చేసింది చెప్పి ఏదైనా ఆశిస్తే సహాయం ఎలా అవుతుంది? ఆ విషయం మాత్రం చెప్పొద్దు. అది కరెక్టేలే, పద మాట్లాడదాం. एक मिनट टायरो, किस्सा क्या है? इधर देखो, దమ్కి ఇవ్వాలి. 50 के. ఓకే. ठीक है, बोला भाई. పైసలు వచ్చిన కదా. बॉस कस्टमर से चल बॉस. అచ్చా, लेडी कस्टमर से बॉस. గట్లనే కూర్చోండి. ఏం కావాలి? మర్డర్ చేయాలరా, చేస్తావా? చల్. ఏం లేదండి. ఏం లేకపోతే మనతో పని ఏంటి? ఉందండి 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 ఉందండి. ఉంటే చెప్పు మరి. బోలాగారండి, మా ఇంటి పక్కన ఎస్టేట్ బిల్డర్స్ వాళ్ళు ఒక కాంప్లెక్స్ కట్టారు. వాళ్ళ పార్కింగ్ కోసం మా ఇంటి స్థలం కావాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మీరే ఎలాగైనా వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడాలి. అన్నకు మొత్తం సమాజ్ అయింది కానీ ముందు అడ్వాన్స్ కట్టూరి. కట్టండి మేడం. కట్టు. 25,000 ఉందండి. పని అయ్యాక మొత్తం. బోలాజీ, బోలోజీ, లేడీస్ కి ఏమైనా స్పెషల్ డిస్కౌంట్ ఉందా? లేడీస్ కి అయితే ఉంటుంది, కానీ నీలాంటి కేడీస్ కాదు. మస్తు మెరుస్తుందిరా. ఉంచు. బరాబర్ సరిపోయింది. చల్ నికల్ నికల్. పని అయిపోతుంది కదండి. నన్ను అయిపోతుంది అయిపోతుంది. నమస్కారం బాబు. నమస్తే. ఏది ఇంట్లో బాకిట్లా మొక్కలు పెట్టిర్రు? ఇది ఇల్లా అడవా? నేచురోపతి నాయన, అంటే అదే ప్రకృతి వైద్యం. ఓ, దవాఖానా. మరి మందులే? ప్రతి మొక్క ఒక ఔషధమే. అంటే మొక్కల దవాఖానారా? బొక్కల దావకానే తెలుసు కానీ మొక్కల దావకానే ఏందన్నా? బిర్యానీ తిరుడు తప్ప దిమాగ్ లేదు కొడుకులకి. చల్ రండి, ఇల్లు చూద్దురు గాని. ఇక్కడ నాన్నగారు వైద్యం చేస్తారు. ఏ సరుగుడా, ఏ డాక్టర్, కలిసి పార్టీ చేసుకుందాం. ఏ డాక్టర్, ఇదేం బ్రాండ్? ఇది మీరు అనుకునే మందు కాదు బాబు, ఇది మా మందు. అంటే మూలిక తైలం, ఆరోగ్యానికి మంచిది. ఒక చెంచాడేస్తారా? యాక్. మా దగ్గర సరుకుంది, లేపుతావేంది? స్వామియే శరణమయ్యప్ప. అమ్మ తీసుకెళ్ళమ్మా. రండి. ఏయ్, ఏం జబర్దస్త్ గా ఉందిరా ఇల్లు. ఇక నుంచి దావత్ చేసి బ్యాండ్ బజాయించుడే. అజా, ఏయ్, మస్తు స్మెల్ వస్తుందిరా. పిండి వంటలు అమ్మ చేస్తుంది. అమ్మ దా. రే, దావత్కి స్టఫ్ రా. ఫుల్ లేపేయచ్చు. వీడు మా స్వామి అండి. భయపడకండి, అదేం చెయ్యదు. నేనేం భయపడలేదు. ఇడి నన్ను తోసేసి మొంగుడికి వచ్చుండు. స్వామి నమస్తే పెట్టు.
బాబు ఆ రౌడీలు మళ్ళీ వచ్చేసారు. రేయ్ రండ్రా. హా బోలోజీ ఎటైనా సరే రెడీ పదండ్రా. ఎక్కడ్రా? బోలబా ఇడికొచ్చినాం రా. రాయ్ తీరా. కండ్లద్దాలు కాదు బే గన్ను. గన్ను పేలిద్దా? రైడ్ కట్ చేయన్నా. ఓయ్ లఫోట్ సలాం సాబ్ సలాం. ఇయాల సంధి ఇల్లు బోలో షెల్టర్. ఇక మీద ఎవరైనా ఇంటి దిక్కు చూస్తే పగిలేది హెడ్ లైట్లు కాదు మీ హెడ్లు. ఎట్లిచ్చిండ్రా? ఈ రెండు పిల్లలకి పులిహోర పాయసం తీసుకొస్తానండి. పట్టు అంత ఈశ్వరిచ్చ. సార్ ఈ ఇంటోలు బోలాన్ని తీసుకొచ్చిర్రు. ఏంద్రా ఫోన్ చేస్తున్నాడు ఆడు? ఇదంతా ఇక నాతోటి కాదు, మీరే చూసుకోవాలి. అన్నా బిల్డర్ నర్సింగ్. చెప్పు. పోడా, నేను బిల్డర్ నర్సింగ్ మాట్లాడుతున్నా. తెలుసులే బోల్. నాకు ఇల్లు కావాలి, నువ్వు వాడి నుంచి వెళ్ళిపో. అది ఎట్లా కుదురుంది? అడ్వాన్స్ తీసుకున్నాం, డీల్ సెట్ అయిపోయింది. ఎంత మాట్లాడుకున్నావు? 50 లక్ష. నేను 10 లక్షలు ఇస్తా. ఫిర్సే బోల్. నేను 10 లక్షలు ఇస్తా పోడా. నువ్వే వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించాలా. నువ్వు పైసలు పంపించేసుకో, మిగతాది నేను చూసుకుంటా. 10 నిమిషాల్లో 10 లక్షలు నీ కాడ ఉంటాయి. ఠీకాయ్? ఓకే. వచ్చేసాడు డాక్టర్ అంకుల్. ఇప్పుడే నీ గురించే దేవుడికి చెప్పుకుంటున్నాను. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది బాబు. నువ్వు వచ్చావు, ఇంటిని కాపాడావు. అంకుల్ ఏమైంది బాబు? మీరెంత మంచోడు అంకుల్. నువ్వు కూడా చాలా మంచివాడు బాబు. అవును అంకుల్, నేను నిజంగా చాలా మంచోడి. ఆయన ఏమంత మంచోడు కాదు, డబ్బులు తీసుకొని వచ్చిండు. రాయ్ పైసలు అంకుల్ వాపస్ ఇచ్చారా? చూసావా? మరి నా ముక్కు పుడక ఇగో పాటు తీసుకో. హ్యాపీ కదా? భోలాజీ, బోలోజీ మీరు ఇంత భోలా అని అనుకోలేదు. మనలో మనకేముంది, చెల్లిపోరి. మీరంత మంచి మనసుతో అంకుల్ కి పైసలు వాపస్ ఇచ్చేసట్టు సగం తీసుకుంటారు. అట్లానే అన్న. పెట్టే అంకుల్. చేసేస్తాను, దాంట్లో ఏముంది? మాదంతా కార్పొరేట్ స్టైల్, కాగితాలు మాత్రం పక్క ఉండాలి. అంటే ఏం లే అంకుల్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుందని. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. గదే గదే. నువ్వు వెళ్ళు. అంకుల్ ఈ ఇంటి డాక్యుమెంట్స్ అవి పక్కాగా ఉన్నాయి కదా? భోషానంలో ఉన్నాయి కదా నాన్న, చూపించండి. ఇంత మంచి వాళ్ళకి చూపించడానికి ప్రాబ్లం ఏముంది? మంచిగా చెక్ చేయి బాబు. ఇక్కడ ఏం అంకుల్? చూసుకో, అంత కరెక్ట్ గా ఉందా? మిమ్మల్ని అవమానిస్తాం అంకుల్. పర్ఫెక్ట్ ఉన్నాయన్న. ఇచ్చే పెట్టేనా మరి? నేను పెడతాను అంకుల్, నేను పెడతా. వాడు చూసుకుంటాడు. మంచోడు బాబు. మీరంతా గుడ్ బాయ్స్ అయ్యా. అవును అంకుల్. అదేంటో కానీ Good boys. నేను బాబు తాళం చెవి. అంకుల్ వాడు ఎక్కడికి పోలే అంకుల్, మీరే చెప్తారు కదా అంకుల్. మేమంతా ఏం చెప్పాను? మంచి పోరగాడమని. ఈశ్వర, బా దురదొస్తుంది. చిరంజీవ చిరంజీవ. ఏమైంది బాబు? దీవించిండ్రా అంకుల్. వంగేవని దీవించేసా. పర్లేదు అంకుల్. పూరా 10 లాక్, 4 కోట్ల ఇల్లు చీప్ గా 10 లక్షలు సెటిల్ చేసిండు. అన్నా ఏంద్రా? ఆడు మనకు చారానిచ్చి పారాన దొబ్బిండన్నా. అంటే ఇల్లు వాల్యూ 4 కోట్లన్నా, మనకు 10 లక్షలు ఇచ్చిండు. రేపియే అన్నా నర్సింగ్ గాని లైన్ లో పెట్టరా. ఆల్రెడీ లైన్ లో పెట్టానా. బోడా, పేమెంట్ అందిందిగా? అడ్వాన్స్ అందింది. బ్యాలెన్స్ ఎప్పుడు పంపుతావు? అడ్వాన్స్ ఏంది? 10 లక్షలు పంపినాగా. అరే ఈ ఇల్లు 4 కోట్లు. మన డీల్ ఏదైనా సరే 50-50 రా బాయ్. కోటి ఫైనల్ చేసుకుందాం. ఓకే, నువ్వు పంపిన 10 మన బిఎస్టి, బ్యాలెన్స్ 1 కోటి పంపు, ఇల్లు నీదైతుంది. వస్తున్నాను బాబు. ఏం లేదు, పాయసం చేయిస్తున్నాను, మీ అందరు నోరు తీపి చేద్దామని. ఏ అంకల్, నేనే నీకు తీయటి ముచ్చట చెప్తా. దా, ఏం లే అంకల్, మీరు ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తారు? నేను ఇల్లు ఖాళీ చేయడం ఏంటి బాబు? అంకుల్, అరే అంకుల్ సంజయ్యేటట్టు చెప్పండి రా. 5 నిమిషాల ముందు అన్న పేరు మీద నువ్వే సేల్ అగ్రిమెంట్ చేసినావు. ఇదిగో చూడు. ఇదేమిటి అగ్రిమెంట్? నేను ఎప్పుడు సంతకం పెట్టానయ్యా బాబు? పొడి చేస్తావా ఏంటి ఇప్పుడు? లేదు అంకుల్, యాపిల్స్ కే తింటున్నాను. అవన్నీ కాదు, ఇల్లు ఖాళీ చేయాలి ఇప్పుడు. నన్ను ఖాళీ చేయమంటాడు బాబు? నా ఇల్లు కదా ఇది. రై అంకుల్, ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎట్లా చేస్తారా? అంకుల్ ఓ 10 దినాలు టైం తీసుకుని ఖాళీ చేసేసాడు అంకుల్. కరెక్ట్ కరెక్ట్. నువ్వు మంచివాడు అనుకున్నాను బాబు. లేదు అంకుల్, నేను దొంగనాడుడిని. నమ్మను. నమ్మాలి. నేను నమ్మను. నమ్మాలి. పొడిచి పాదు.
ఏయ్ ఏందో నకరాలు చేస్తున్నావు ముందు నిన్నేసి మారు నువ్వుతా పోయ్. ఇల్లు రైన్ చేసుకున్నాడమ్మా తన పేరిట. రాయించేసుకున్నా. ఏయ్ ఈ పద్యనాలు ఇది మన అడ్డారా, మన మాల్ సామాన్లు జల్ది తీసుకొచ్చేది. ఈ రోజు రాత్రి నుంచి ఉంటది. సారు సారమ్మ సారా నా పానమైతీవమ్మ సారా. లేవురే. ఇల్లంతా అపవిత్రం చేస్తున్నారు. నువ్వు పక్కనుంటేనే సారా దునియా అంతా ధూమ్ ధామ్ సారా. నిన్ను తాగకుంటేనే సారా నా పానమంతా గాయి గాయి సారా. గ్లాసులు గ్లాసులు లేపుతున్నారే, రౌడీలందరూ ఇలాగే తాగుతారేమో మరి. ఏం లేదు సార్. అక్కడ ఎక్కిలు పడుతున్నా నా 2 బుక్కలు నీళ్ళు తాగన్నా సాప్ అవుతుంది. కొత్త నీళ్ళు నాకు వద్దురా. డైరెక్ట్ రాదాగన్నా కచ్చగొట్టు అలా అయితే ఓకే. మొత్తం బయటకు వస్తుంది. ఇప్పుడు చెప్పండి. అరే బోలో చిచ్చా. బోల్రు రే బోల్రు. నేను ఇప్పుడు మందేసి ఇట్లా మజాగా పాడుతున్నానంటే దానికి కారణం మా తల్లి. ఆ దినం మీరంతా దుబ్బి తాగి ఇండ్లకి వెళ్ళిపోయిండ్రు కదా, నేను ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాను రా. జీతుగాడు ఇంత పెద్ద కట్టె తీసుకుని వెనక నుంచి వచ్చి కసుకని పొడిచుండ్రా. రక్తం మడుగు పైకెళ్ళి వాన పడుతుంది. ఒక్కడు కూడా నన్ను పట్టించుకోలేదురా. ఆ అమ్మాయిరా ఎవరో తెలవదు, యాడుండుతో తెలవదు, నన్ను దవాఖానకి తీసుకుపోయి తన నెత్తుడు నాకిచ్చి నా ప్రాణాలు కాపాడిందిరా ఆ దేవత. నీ గురించేనే నీకు నెత్తురిచ్చి నీ పానం కాపాడి పైకి వెళ్ళిపోయింది. అబే చల్ క్యా బాత్ కరా రే తూ. సారీ. ఆ దినం నా ప్రాణాలు కాపాడనీకి పైనుంచి దిగొచ్చిన దేవతరా మా తల్లి. ఏడే యాహ్నో ఉంటదిరా. అన్నా ఇప్పుడు ఆ పూరి కనబడితే ఏం చేస్తావే? చాలే పోరి కాదురా మహా తల్లి. ఆ తల్లి కనపడితే నా దగ్గరున్న పైసలు ఈ బంగ్లా మొత్తం ఇచ్చేస్తాను రా. నువ్వని తెలివకిస్తలేడటే మహా ఇచ్చేస్తా అంటున్నాడు డాక్యుమెంట్స్. నువ్వు నా నాపకు నువ్వు చెప్పేది ఏం దిగసేసి పడుతున్నావు? మందు వేస్తావా? నీకు రక్తం ఇచ్చి కాపాడింది ఎవరనుకున్నావు? నువ్వా? నేను కాదు. నీకు రక్తం ఇచ్చి ప్రాణం పోసిన ఆ మహాతల్లి మా మహాలక్ష్మి. డాక్యుమెంట్స్ ఇచ్చేస్తారా? ఈ సంగతి ఇందాక ఎందుకు చెప్పలే? ఇప్పుడు చెప్పాగా, ఇచ్చేయండి మళ్ళా. ఇచ్చేస్తాను. ఈ అమ్మాయికి నీకు ఈ బండరాయితో ఇద్దరిని తొక్కు చేసి అమ్మా మనం చెప్పిందంత ఇనేసి ఏ పెర్ఫార్మెన్స్ చేస్తారా? పెర్ఫార్మెన్స్ లే ఇల్లు దొబ్బేద్దామనే మహానటీమణులు. एक मारे तो 32 बार आ जाएगा. एक से एक रे. अम्मा सारो सारम्मा सारा. నాన్నగారు, ఏమైందమ్మా? ఇతను ఎలాంటి జాలిదయ లేని వాళ్ళ ఉన్నాడు. ఏం జరిగినా మన మంచి కోసమే జరుగుతుంది అనుకోవాలంతే. అంతా ఈశ్వరిచ్చ. మన ప్రేమ వాత్సల్యం ఎలాంటి వాళ్ళనైనా మార్చగలం. ఆ బిల్డర్ వల్ల మన ప్రాణాలు పోవడం కంటే ఈ బోలా ఇక్కడ ఉండడమే మంచిది. నువ్వేం కంగారు వెళ్ళు. మస్తుంది. ఏయ్ సింగరేణి అన్న ఏందిరా ఇది పొద్దు పొద్దుగానే మొదలు పెట్టి అన్న ఇది మనం లేదు అన్న అది అది అన్న అదే అదే. అరే ఏందన్న వేస్ట్ చేసి ఏంద్ర ఇది సేదుగుంది కషాయం అన్న. ఇది తాగితే కడుపులో పేగులని సాప్ అవుతాయంట. మన లెక్క బాగా మందాయేటోళ్ళకు మంచిదే. డాక్టర్ కాగా చెప్పిండు. ఏమని? బాడీ అంతా హైటెక్స్ అవుతుందంట. హైటెక్స్ కాదు నాయనా, డీటాక్స్. గదే గదే అన్న. నువ్వు కూడా తాగచ్చు కదే. నువ్వు తాగరా. ఏంద్రా లోబో చౌరస్తాలో స్టాచ్యూలకి పోజ్ ఏందిరా? లైక్ వారిని రే ఏంద్రా నీకు ఫోజులు కావాలరా? ఫోజులు లోబో అక్కడే ఉండు. నీ సావు నువ్వు సావు. మహా హా,
ఎట్లయినా చాబీ కొట్టేస్తా, ఏం మాట్లాడుతున్నావు? భూషణంలో ఉన్న డాక్యుమెంట్లు పట్టేస్తా, నా టాలెంట్ ఏందో చూపిస్తా. భోలాజీ, భోలాజీ, జీ నువ్వు చూసినావు, క్యా నువ్వు చూసినావు. చూసినా, లేకపోతే లెక్కలు తప్పుతాయి కదా, లెక్కలు. లెక్కల గురించి కాదు, నీ లుక్కుల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు నా నడుము చూసినావు. నీ చూస్ నో నహి నేను దేఖరా. హ, హ అని అంత అమాయకంగా నాకు. నువ్వు చూడడం నేను చూసినా. నిజానికి ట్రై చేశా, అక్కడ కనపడలా. అయినా చూడటం తప్పే. చూశాను. కళ్ళు నీ ఒంట్లో భాగమే, ముక్కు నీ ఒంట్లో భాగమే, నడుము నీ ఒంట్లో భాగమే. అవి చూస్తే తప్పు లేదు కానీ నడుము చూస్తే తప్ప. భోలాజీ, నువ్వు నా నడుము చూడడం నాకు నచ్చలే. కనిపించింది, చూశాను. నేను హర్ట్ అయ్యాను. అమ్మాయే సన్నగా ఏంది ఇది? చల్, నకరాలు చేస్తున్నా.